కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైందని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు చేసుకునే ముందు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించండి. మీరు గత ఎన్నికల్లో చెప్పిన మాటలు నెరవేర్చడానికి మీకు ఒక సంవత్సరం కాలం పట్టింది. అది ఆలోచించండి. మీరు గతంలో 2023 ఎన్నికల ప్రచారంలో ఇదే ఈరోజు మీరు ప్రవేశపెట్టిన తల్లికి వందనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమ్మఒడి దాని గురించి ఎన్ని మాటలు మాట్లాడినారు మీరు. 15,000 అని చెప్పి 2,000 జగన్మోహన్ రెడ్డి ఖాతాలోకి పోతుంది, 13,000 తల్లులకు ఇస్తున్నారని చెప్పి కామెంట్ చేసిన వాళ్ళు మీరు. ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు మీరు చేస్తుండేది 15,000 వేశారా? తల్లికి వందనం పేరు మీద 15,000 వేశారా? సంవత్సర కాలం టైం తీసుకొని అదే తల్లులకి మీరు 13,000 వేస్తున్నారు. ఇక్కడ ఇంకొక విషయం గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో పుట్టినదే అమ్మఒడి. ఈరోజు రాజకీయంగా 40 ఏళ్ళ అనుభవము, 5 సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రవేశపెట్టిన పథకాలనే ఈరోజు ప్రవేశపెట్టేదానికి కష్టపడుతున్నారు. గతంలో బటన్ నొక్కడం చాలా ఈజీ, ఇంట్లో పండుకునే ముసలమ్మ కూడా నొక్కుతుందన్నారు. మీరు అదే బటన్ నొక్కడానికి మీకు ఎన్ని నెలలు కాలం పట్టింది చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ప్రతి సంక్షేమ పథకం, ప్రతి క్యాలెండర్ ప్రవేశపెట్టి ప్రతి సంక్షేమ పథకం ప్రతి నెల మేము ఇచ్చాం. కానీ మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు ఎన్నికల్లో చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తామని. ఈరోజు మీరు ఎన్ని పథకాలు కొనసాగిస్తున్నారు? అదేవిధంగా కూడా చెప్తున్నాను మీకు, సూపర్ సిక్స్ పూర్తి అయిపోతుంది ఆగస్టులో అంటున్నారు. అయ్యా, మీరు సూపర్ 6లో కేవలం ఒక పెన్షన్లు, సిలిండర్లు, నిన్నటి రోజున తల్లికి వందనం, ఇంకా 3 ఉన్నాయి పథకాలు. నిరుద్యోగ భృతి ఎక్కడా? వేలాది లక్షల ఉద్యోగాలు ఎక్కడా? శ్రీనిధి కింద ప్రతి మహిళకి 19 ఏళ్ళ నుంచి 49 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకి 1,500 అన్నారు. అది ఎక్కడా? ఉచిత బస్సు ఎక్కడా? ఇవన్నీ పూర్తి చేసి మీరు సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడకూడదని చెప్పండి చంద్రబాబు గారు, మేము ఒప్పుకుంటాం. అదేవిధంగా ఇంకోటి అన్నారు చంద్రబాబు గారు నిన్న ఒక డిబేట్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకుండా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేయాలన్నట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేసే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకే కాలేదు, మీరేం చేయగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి జనంలోంచి వచ్చిన నాయకుడు. ఆయన జనం వెంట ఉంటారు, జనం కోసమే ఆయన ఉంటాడు. అది గమనించండి ఫస్ట్. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో ఈ అనంతపురం నియోజకవర్గంలో కూడా ఇంతవరకు మా మేయర్ గారు చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అలాగే ఈ 4 సంవత్సరాలు అనంతపురం నగరపాలక సంస్థలో మా కౌన్సిల్ ఉండే పీరియడ్లో కోట్లాది రూపాయలు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు, మీరు గత ఎన్నికల్లో ప్రచారంలో తిరిగిన ప్రతి రోడ్డు అనంత వెంకటరామరెడ్డి గారు నిర్మించిన రోడ్లపైనే మీరు ప్రచారం చేశారు. మీకు తెలీదు అది ఎప్పుడు నిర్మించారు, ఎప్పుడు, ఎక్కడ, ఏమీ తెలీదు. ఎక్కడికి వెళ్ళినా మీరు రొటీన్గా అభివృద్ధి జరగలేదు, ఒక గంప ఇసుకే లేదు, ఒక కాలువ తీయలేదు, సిల్ట్ తీయలేదు అంటారు. మేము చెప్తే నిజమో కాదో మీకు అర్థం కాదు. అనంతపురం నగరపాలక సంస్థలో ఉండే కార్మికులను అడగండి, అయ్యా మీరు ఊడ్చే రోడ్లు ఎప్పుడేశారు, అయ్యా మీరు తీసే కాలువలు ఎప్పుడేశారు, ఈ పాలకవర్గంలో వేశారా, ఈ 5 ఏళ్ల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వేశారా అని చెప్పి అడగండి. మీరేం చేసినారు? మీరు వచ్చిన కేవలం ఈ 12 నెలల కాలంలో ఒక అభివృద్ధి అంటే కూడా మీరు చెప్పుకునేదానికి ఒక్కట్లేదు. కేవలం ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలు మాత్రమే తెచ్చారు. మీరు ఈరోజు చేసే ప్రతి శిలాఫలకం కానీ, ప్రతి పని కానీ, ప్రతి పూజ చేసేది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమోదింపబడినది. ఆ రోజు ఎన్నికల కారణంగా నిలిపివేయబడిన పనులు ఈరోజు మీరు కొనసాగిస్తున్నారు. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను, మీరు గతంలో కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, పాలక వర్గానికి, అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారికి శిలాఫలకాల్లో పేర్లు వేసుకునే దాని మీద ఉండే ఇంట్రెస్ట్ డెవలప్మెంట్లో లేదని. ఆ మాట చెప్పేదానికన్నా మీకు అర్థమవుతుందా? మేము పబ్లిసిటీ కోసం పరిగెత్తలేదు, అభివృద్ధి కోసం పరిగెత్తాం. మేము ఇప్పుడు ఒక ఎగ్జాంపులే చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ బళ్ళారి బైపాస్ రోడ్డు, బళ్ళారి పంగల్ రోడ్ నుంచి బళ్ళారి రోడ్డు వరకు వేసిన రోడ్డు దాదాపు 300 కోట్ల పైన చిలుకుతో ఖర్చు పెట్టి చేసిన పని అది. దానికి మేము శిలాఫలకం వేసుకున్నామా?
పబ్లిసిటీ పిచ్చి మాకునింటే ఎప్పుడో చేసుకునిండు. మీరు లాస్ట్కి సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే కూడా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మేము కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, కానీ ఏ రోజు మేము పబ్లిసిటీ చెప్పలేదు. ఎందుకు తెలుసా? మేము ఒక మధ్యతరగతి పేదలకు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించినది గోప్యంగా ఉండాలని చెప్పి మేము చేశాం, కానీ మీ మాదిరి 1000 రూపాయలు ఇచ్చినా కూడా పబ్లిసిటీ చేసుకోలేదు. అది గమనించండి. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఓపెన్ డిబేట్. మీరు ఈ సంవత్సర కాలంలో ఎన్ని వర్కులు చేపించారు, ఎన్ని శాంక్షన్ చేసినారు, ఎన్ని కోట్లు తెచ్చారు అనంతపురం అభివృద్ధి కోసం చెప్పండి. కేవలం గత వర్షాకాలంలో కూడా మీరు ఇదే రజకనగర్లో సందర్శించినారు. ప్రొటెక్షన్ వాళ్ళు 3 నెలల్లో నిర్మిస్తామన్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ సంవత్సరం అయిపోయింది. మాట చెప్పడం చాలా ఈజీ, దాన్ని పాటించడం చాలా కష్టం. అది తెలుసుకోండి ఫస్ట్. కానీ అనంత వెంకటరామరెడ్డి గారు ఆయనకున్న అనుభవాన్ని బేస్ చేసుకొని ప్రతి పని, ఈవెన్ కాంట్రాక్టర్కు డబ్బులు రాకపోయినా కూడా ఒక భరోసా కల్పించి పనులు స్టార్ట్ చేయించారు. ఈరోజు ఏం జరుగుతుంది అనంతపురం నగరపాలక సంస్థలో? గత ఏడాది ఆగస్టులో పిలిచిన టెండర్లు కూడా ఈ రోజు వరకు కూడా నోచుకోవడం లేదు పనులు. ఎందుకది? మీ నిర్లక్ష్యమా? కమిషన్ నిర్లక్ష్యమా? కాంట్రాక్టర్లకు మీరు భరోసా ఇవ్వలేకపోతున్నారా? కేవలం లేకపోతే మీరు దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే కానీ పనులు స్టార్ట్ కావా? ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు పోటీ పడండి. గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం ఏ విధంగా అభివృద్ధిలో పరిగెత్తించారు, ఆయన మించి నేనేమైనా చేయగలుగుతానని ఆ రకంగా ఆలోచించండి తప్ప మేము చేసిన దాన్ని చేయలేదని మాత్రం చెప్తే ప్రజలు కూడా ఎవ్వరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీ జ్ఞానం ఎంతవరకు ఉందని చెప్పి వాళ్ళు కూడా ఆలోచిస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికి కూడా అనంతపురం నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలకు సంబంధించిన వర్కులు పెండింగ్లో ఉన్నాయి, ఆగిపోయాయి. దాన్ని కొనసాగించమని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా చివరికి ఒక మాట చెప్తున్నాను, అభివృద్ధికి ఈ పాలకవర్గం ఆటంకం కాదు. అభివృద్ధికి మేము ఖచ్చితంగా ముందుంటాము. మీరు అభివృద్ధి చేయండి, మా టర్మ్ మేము ఖచ్చితంగా మీ వెంటబడి ఉంటాము. అభివృద్ధి చేయకుండా ఆచితూచి ఏదంటే అది మాట్లాడితే మాత్రం ఒప్పుకుంటే ప్రసక్తే లేదు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.